Good morning, children, and good morning to respected teachers and dignitaries on the stage along with me. And so, I would like to say that whenever the teachers have requested me to come and grace this occasion, the first thing that flashed in my mind was my school days. So, in my school days, I used to belong to Greenhouse. So, there were 4 houses, and I belonged to Greenhouse. సో ఆ టైంలో నేను కిడ్ కింద ఉన్నప్పుడు నాకు 5 days ఏంటంటే స్కూల్ ఉండదు. సో దే విల్ బి నో మోర్ క్లాసెస్ ఫర్ ద నెక్స్ట్ 5 days అండ్ విల్ బి ఇన్ ద గ్రౌండ్. సో హాయిగా ఆడుకోవచ్చు అని చెప్పి ఒక ఫీల్ ఉండేది. అమ్మయ్య ఇంకా నెక్స్ట్ 5 days స్కూల్కి వెళ్ళక్కర్లేదు, హాయిగా గ్రౌండ్లో ఆడుకొని నెక్స్ట్ 5 days ఎంజాయ్ చేయొచ్చు అని. బట్ కమింగ్ టు ద ప్రెజెంట్, ఆ స్పోర్ట్స్ అన్నవి ఏ విధంగా మనకి హెల్ప్ఫుల్ అవుతాయని ఐ వుడ్ లైక్ టు సే ఇన్ 3 ways. ఒకటి, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ కిడ్స్. ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. ఆబ్వియస్లీ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫిజికల్గా మూమెంట్ ఉంటుంది కాబట్టి బాడీకి ఆటోమేటిక్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మెంటల్లీ ఆల్సో యూ విల్ గెట్ సమ్ స్ట్రెంగ్త్. ఎందుకంటే స్పోర్ట్స్ టీచర్స్ వన్ వాల్యుబుల్ థింగ్ టు ఎవ్రీ వన్, దట్ ఈస్ నాట్ ద సక్సెస్ బట్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఈజ్ a thing that will teach you in the sports anamata first lo, because everyone can't be winner in a sports. One has to be a loser and other one has to be winner. So for that to happen, one has to lose. So a lose annadi failure kin vellakodadu. So who is the failure and who is the success according to sports mari? I would say lose ayin tarvata malla if you don't practice again, if you don't keep your hard work again, and if you don't perceive in whatever you are doing, the sport or work, whatever you are doing, automatically మీరు మళ్ళా లూజ్ అయిపోతారు. సో ద కన్సిస్టెంట్ లూజింగ్ లీడ్స్ టు ఫెయిల్యూర్. బట్ ఒక్కసారి లూజ్ అయిపోయినంత మాత్రాన అది ఫెయిల్ కాదు, అండ్ ఒక్కసారి విన్ అయినంత మాత్రాన అది సక్సెస్ కాదు. సో ఫస్ట్ థింగ్ దట్ హ్యాస్ టు కమ్ టు యువర్ మైండ్ as children who are going to be the next citizens as well as cyber citizens, I would like to say that keep hard working. Keep hard working with perseverance. ఒక్కరోజు హార్డ్ వర్క్, 2 days హార్డ్ వర్క్ కాదు. ఇట్ హ్యాస్ టు బి ఎ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్. మీరు ఒక థింగ్ని ఫిక్స్ చేసుకుంటే మీ మైండ్లో మీరు దాన్నే టార్గెటెడ్గా, ఫోకస్డ్గా మీరు దానికోసం హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ దగ్గరికి వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ హార్డ్ వర్క్. సో రిపీట్ ఆఫ్టర్ మీ. ఫస్ట్ థింగ్ ఈజ్ హార్డ్ వర్క్. యా. సో ఇక్కడ నెక్స్ట్లో చిన్న థింగ్స్ మీరు ఆటోమేటిక్గా ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే, గేమ్స్ ఆడుతున్నప్పుడు క్విక్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ టు ప్లే క్రికెట్, ఏం షాట్ ఆడాలి, ఫుట్బాల్ అయితే ఎవరికి పాస్ ఆన్ చేయాలి, బేస్బాల్ అయితే ఒకలాగా, బాస్కెట్బాల్ ఒకలాగా, బ్యాడ్మింటన్ అయితే, ఎవ్రీ గేమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉంటుంది. సో ఆ క్విక్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేది యూ విల్ ఇంబైబ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ క్విక్ డెసిషన్ మేకింగ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. థర్డ్ థింగ్, కమ్యూనికేషన్, దేర్ బై లీడింగ్ టు టీమ్ వర్క్. సో ఒక గేమ్లో గెలుస్తున్నాము అంటే మీరు ఒక్కరి ఇండివిజువల్ ప్లేయర్తో పాటు మీ టీంను కూడా మీరు గెలిపించాలి. సమ్ టైమ్స్ మీ దగ్గర చాలా మంచి స్కిల్ ఉండొచ్చు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫుట్బాల్ ఆర్ క్రికెట్, మీ ఒక్కరి వల్లే గేమ్ అన్నది విన్ అవ్వడం అవ్వదు. సో మీరు గ్రూప్లో మీరు కమ్యూనికేట్ చేసుకుంటూ టీమ్ వర్క్గా ముందుకెళ్తేనే యూ విల్ గెట్ సక్సెస్. ఈవెన్ ఇన్ ద ప్రెజెంట్ డే లైఫ్, మీరు స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా దీస్ థింగ్స్ విల్ అప్లై టు యువర్ లైఫ్, irrespective of the work you are doing, irrespective of the place you are. Remember that teamwork and communication will always lead you to the goal post. So teamwork, communication, hard work with perseverance. And next, మీరు అర్థం చేసుకోవాల్సింది, ఫెయిల్యూర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అది గేమ్లో తెలుసుకున్న తర్వాత మీరు నెక్స్ట్కి వెళ్తేనే సక్సెస్కి వెళ్తారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీరు అర్థం చేసుకోవాల్సింది, చాలా డిసెబిలిటీస్ అందరికీ ఉంటాయి. అందరూ చాలా అంటారు, బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ సీ ద గ్రేట్ పర్సనాలిటీస్ టుడే, లైక్ సచిన్, మీ అందరికీ తెలుసు, సచిన్ టెండూల్కర్ క్రికెట్ పాత ఆయన, బట్ స్టిల్ అందరూ తను చాలా షార్ట్గా ఉన్నాడు, షార్ట్ ఇన్ హైట్, తను ఆడగలడా లేడా అనుకున్నారు. బట్ 16 yearsకి హ్యాడ్ హిస్ డెబ్యూ అండ్ హీ ఈస్ కాల్డ్ గాడ్ ఆఫ్ క్రికెట్ నౌ ఫర్ అ రీజన్. అండ్ ద నెక్స్ట్ థింగ్, రీసెంట్గా అయితే నీరజ్ చోప్రా జావ్లిన్ త్రోలో కానీ, హీ యూస్ టు సఫర్ విత్ ఒబిసిటీ, హీ ఓవర్కేమ్ విత్
అది ఓవర్కమ్ చేసి తను ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. అండ్ మెనీ అదర్ పర్సనాలిటీస్ హూ హ్యావ్ సక్సెస్డ్ టేస్ట్ ద సక్సెస్ అనమాట. అది ఎందుకు అయిందనంటే ఓన్లీ వన్ థింగ్, ఎవ్రీడే హార్డ్ వర్క్. మార్నింగ్ లేస్తాము, రొటీన్ ఫిక్స్ చేసుకుంటాం, అది చేస్తున్నాం. సేమ్ అట్లనే మీరు కూడా ఇన్ ఫ్యూచర్ ఏదైనా గోల్ పెట్టుకొని జాబ్ రిలేటెడ్ కానీ బయటకు వచ్చిన తర్వాత సొసైటీలో మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నా కానీ యూ హ్యావ్ టు బి డిసిప్లైన్. సో స్కూల్ టీచర్స్ యూ ద థింగ్, ద డిసిప్లైన్ రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. అండ్ ఇన్ ఏ వే యూఆర్ ఆల్ ప్రివిలేజ్డ్. అండ్ ఎందుకనంటే ప్రివిలేజ్ నేను అంటుంది, చాలా స్కూల్స్కి ఇప్పట్లో గ్రౌండ్స్ లేవు. అండ్ యూ హ్యావ్ అ వెరీ కామ్ ఎన్విరాన్మెంట్ ఉంది, గ్రౌండ్ ఉంది, అండ్ టీచర్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఫర్ యూ గైస్ టు ప్లే ఇన్ స్పోర్ట్స్ అనమాట. ఇలా ఒక స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసి, ఇంతలా పరేడ్ కండక్ట్ చేసి, సెపరేట్ హౌసెస్కి సెపరేట్ ఫ్లాగ్స్ పెట్టి అండ్ సెపరేట్ డ్రిల్స్ పెడుతూ ఇదంతా ఆర్గనైజ్ చేసుకొని చేయాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో you should always be grateful and show your gratitude towards your teacher anmata. So everything goes for a reason. So I would like to you to clap for your teacher once for making this possible. Yeah. And next thing, last lo okate cheptanu, always give your best. No matter what, give your best and leave the rest to nature or God. ఏదైనా కానీ, బికాజ్ ఇఫ్ యూ గివ్ యువర్ బెస్ట్ ద సక్సెస్ విల్ ఆల్వేస్ ఫాలో యూ. ఇది ఒకటి పెట్టుకోండి. అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ అకేషన్ ఆల్సో టు టాక్ అబౌట్ 3 big things in the society right now going on. ఫస్ట్ థింగ్, ఇది మీరెవరు కూడా బ్యాడ్ వైసెస్కి ఎడిక్ట్ కావద్దు. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్ కీప్ ఇట్ అ హ్యాబిట్ దట్ నెవర్ గో ఇన్ టు బ్యాడ్ వైసెస్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ డ్రగ్స్. Go tell your parents also that everyone has to be far from that. And second thing, మీరందరూ కూడా నెక్స్ట్ కాబోయే సైబర్ సిటిజన్స్. ఆబ్వియస్లీ మీరు ఫిజికల్గా ఉన్నా కానీ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉంటుంది. సో సైబర్ అవేర్నెస్ అనేది మీకు ఇప్పటి నుంచే ఉండాలి. అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యువర్ టీచర్స్ టు కండక్ట్ అట్లీస్ట్ 15 daysకి ఒక సెషన్ లాంటిది ఏదైనా పెట్టుంటే వాళ్ళకి హౌ టు హ్యాండిల్ ఫోన్, వాట్ ఈస్ ద కంటెంట్ దే షుడ్ బ్రీఫ్ ఆన్ ద ఫోన్. మీరు గూగుల్ చేస్తున్నప్పుడు వాట్ ద కంటెంట్ దట్ యూ షుడ్ బి అవే ఫ్రమ్ అనేది కూడా మీరు తెలుసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ సైబర్ డ్రగ్స్ తర్వాత నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద ఉండండి. ఆల్వేస్ గివ్ సంథింగ్ టు యువర్ కమ్యూనిటీ బ్యాక్. అలానే మీ స్కూల్ని కూడా మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. బీ ఇన్ వాట్ ఎవర్ పొజిషన్ యూ ఆర్ నెక్స్ట్, always remember your school and teachers, so that you should always be grateful for what you are going to have next. And thank you for inviting me to this sports meet. Thank you everyone.